మొదటి నుంచి చెప్పాలా? అందరికీ నమస్కారం. మహిళా సంఘ సభ్యులకు, లీడర్లకు, మరి అట్లనే మన ఐకేపీ అధికారులకు, మరి డిఆర్డిఓకు నమస్కారం చేస్తున్నా. నాకు 2 నెలల టైం ఇస్తే నేను రీపేమెంట్ తప్పకుండా చేస్తా తెలియజేస్తున్నా. మీడియాకు నమస్కారం. నా పేరు బేతి ప్రభాకర్. నేను ఈ గ్రామ సంఘంలో 2006లో వివోఏగా జాయిన్ అయినా. గత 18 సంవత్సరాల నుండి వివోఏగా చేస్తున్నా. సంఘాలు రీపేమెంట్ విషయంలో 100% చెల్లించే విధానంగా మేము ఇప్పుడు కూడా ఎన్పిఏ లేకుండా సంఘాలను అభివృద్ధి చేసినాం. కొన్ని రోజుల క్రితం మదర్ తెరీసా గ్రామైక్య సంఘంలో కొన్ని లోపాలు బయటపడితే దాని గురించి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చర్చించి రీపేమెంట్ చేయించి, అయినా కానీ గ్రామస్తులందరూ కలిసి డిఆర్డిఓకు లెటర్ ఇవ్వడం జరిగింది. అన్ని సంఘాలు ఆడిట్ కావాలని చెప్పడంతో ఈ నెల రోజుల నుండి గ్రామ సంఘంలో ఉన్న 2 గ్రామ సంఘంలో ఉన్న సంఘాలను ఆడిట్ చేయడం జరిగింది. ఇంకా 50 సంఘాలు ఆడిట్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన సంఘాలు కూడా ఆడిట్ జరుగుతున్నాయి. అందులో ఉన్న ఆడిటర్ చేసిన విధానంగా సంఘం ఆడిట్లో తేలిన డబ్బులు మమ్మల్ని కట్టమనంటే మేము వారికి 2 నెలలు టైం ఇచ్చి రీపేమెంట్ చేస్తామని చెప్పినాం. ఇప్పుడు మొత్తం ఎన్ని సంఘాలు మీ ఊర్లో? మొత్తం 60 సంఘాలు ఉన్నాయి. 60 సంఘాలలో ఎన్ని వివోస్? ఇద్దరు వివోస్. ఇప్పుడు అక్కడ ఇక్కడ కలిసి ఎంత మీరు సుమారు డబ్బులు ఎంత తిరిగింది? అక్కడ అంటే మదర్ తెరీసాలో 20, మా గ్రామ సంఘంలో 10 లక్షలు రీపేమెంట్గా చేయమని. అంటే ఎన్ని రోజులు అయితే మీరు డబ్బులు వాడుకొని మేము అప్పుడు ఒకసారి ఏం వాడుకోలేదు. అది బ్యాంకులో ఏమని వస్తే బ్యాంక్ ట్రాన్సాక్షన్లో కొంచెం ఫెయిల్యూర్ అయ్యి దాన్ని చూసి సరి చేయడానికి కూడా టైం లేకుండా పోయింది. ఇందులో ఆడిట్ పెట్టడం వల్ల ఆ రిమార్క్ వచ్చింది. దాన్ని మేము పూర్తిగా సంఘ సభ్యులకు, సంఘాలకు రీపేమెంట్ చేస్తామని కూడా మేము హామీ పత్రం కూడా డిఆర్డిఓకి ఇచ్చినాం. ఇప్పుడు మీ దగ్గర మీ సంఘంలో ఎన్ని డబ్బులు పాట్ అయినాయి? మా దాంట్లో 11 లక్షలు అయినాయి. 11 లక్షల్లో రికవరీ ఎంత అయింది? మీరు ఏమని రాసిచ్చారు? ఎవరికి రాసిచ్చారు? రికవరీ 50,000 అయినది. డిఆర్డిఓ గారికి మేము రికవరీ లెటర్ రాసిచ్చినాం. అధికారులకే ఏమన్నా తెలుసా మీరు చేసిన? ఈ ఆడిట్ చేసిన తర్వాత అధికారులకు తెలిసింది. అంతకుముందు మాత్రం ఎవరికి తెలియలేదు. మీ సీఏ ఇట్లా ఉంటారు కదా, తర్వాత ఏపీఎం వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఏమన్నా ఉందా? బ్యాంక్ వాళ్ళకి ఏమన్నా లింకులు ఉన్నాయా? లింకులు మాత్రం ఎలాంటివి లేవు. అసలు ఏం లేవు. అసలు లింకులు ఏం లేవు. మీరు పైసలు ఎట్లా అంటే మీరే సొంతంగా వాడుకుంటారా, లేకపోతే సభ్యుల మీద వసూలు చేసుకుంటారా? మీరు సభ్యుల మీద ఏమో వసూలు చేసుకోలేదు. అది బ్యాంకులో ఏమని ఇస్తే మేము కొంచెం అవకతవకలు జరిగినాయి. అంటే మీరే వాడుకున్నారు కదా? మీరు వాడుకున్నారు అంటే మీరు వాడుకొని ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు దాదాపు ఒక 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు మీరు కట్టకుంటున్నారు కదా, ఎట్లా మరి ప్రభుత్వం మీద ఏమో యాక్షన్ తీసుకోలేదా? మాకు ఇక అది ఆడిట్ అయ్యేంత వరకు మాకేం తెలియలేదు. ఇప్పుడు మీ సభ్యులలో ఒక నెల 2 నెలలు కట్టకపోతేనే మీరు అది చేస్తారు కదా, మరి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎవరు కూడా అడగలేదా? అదిగా మనకు అది ఎప్పుడు మనం ఎవరిని అడగలేదు, మేము చెప్పలేదు. మీ ఏపీఓ గారు కానీ ఎవరు కానీ వాళ్ళ దృష్టికి మనకు అలాంటివి ఏం రాలేదు. అంటే మీరు దాన్ని మభ్యపెట్టారా, లేకపోతే మీకు అందరు తెలుసా? అది విషయం అందరికి తెలియదు. అది చూస్తుంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అని వచ్చింది, దాన్ని చేసినాం. ఇప్పుడు నిన్న జరగడానికి కారణం ఏంటి అసలు? నిన్న మీడియా వాళ్ళు వచ్చిండ్రు. సరే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేము కూడా ఏం అడ్డుపడలేదు. దానికి బయట నుండి 2 వ్యక్తులు వచ్చి కానీ అంటే ఇక అక్కడున్న మెంబర్స్ కొందరు చాలా ఆవేశమై మీదికి గొడవ పెట్టడానికి వచ్చిండ్రు. పెద్ద సమస్య ఏం కాదు, అది కావద్దని కూడా ఆ అబ్బాయిని బయటకు తీసుకుపోయి నెట్టేయడం జరిగింది. అయినా కానీ వదలకుండా బయటకు వచ్చి కూడా మిగిలిన వాళ్ళ మీద గొడవ పెట్టిండ్రు.
తర్వాత ఇంటికి తీసుకుపోయి ఇంట్లో వేసేస్తాం. మీరు నెల నెల మీకు మీటింగులు జరుగుతుంటాయి కదా, 3 సంవత్సరాల నుంచి మీటింగులో మీరు ఆడిట్ 3 సంవత్సరాల నుంచి జరగలేదా? అవుతున్నాయి. కాకుంటే ఒక్కొక్క సంఘంలో కొంత కొంత అమౌంటే గానీ పెద్ద అమౌంట్లు ఏం కాలేదు. అవన్నీ కలిసి ఇప్పుడు ఇంత అమౌంట్ అయింది. వాటిని ఎన్‌పిఏ లేకుండా మాత్రం మనం సంఘాన్ని నడిపించినాం. అంటే వాళ్ళకు ఎట్లా చేసిండ్రు మీరు? వాళ్ళకి రసీదులు ఇచ్చిండ్రా? లేకపోతే ఇయ్యకుండా మీరు వాళ్ళ డబ్బులు తీసేసుకొని బ్యాంకులో కట్టకుండా ఆపేసిండ్రా? రసీదులు ఇచ్చినాం. హ్మ్. రసీదులు కట్టిన వాళ్ళకి ఇచ్చినాం. హ్మ్. ఇచ్చినాం. మళ్ళా రసీదులు కొన్ని మిస్ అయితే వాటిని పేమెంట్ అంటే మిస్ అయినంటే మీరు ఇవ్వలేదా? ఇచ్చినాం. రాసిచ్చినాం. కాపీలో కూడా నోటరీగా రాసిచ్చినాం. అంటే వాళ్ళ దగ్గర రసీదులు ఉన్నాయా? దానికి బాధ్యత నేను ఉన్నా అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆడిట్ జరిగే కాలంలో అది కూడా చేసినాం. ఇప్పుడు సుమారు ఎంతమంది ఉంటారు వాళ్ళు మీ దృష్టిలో? ఏంటి సార్? మనకు రసీదులు 29 సంఘాలలో మనకు ఒక 12 సంఘాలు వచ్చినాయి. ఆ 12 సంఘాలకే మనకు రీపేమెంట్ చేయాలి. ఇప్పుడు మీరు 10 lakhs 11 లక్షల వరకు కూడా వాడుకున్నారు కదా, వాడుకున్నప్పుడు మరి మీరు ఏ విధమైనటువంటి ఏమైనా ల్యాండ్స్ అవి ఏమైనా కొన్నారా? లేకపోతే మాకు ఎలాంటిది కొనలేదు సార్. నేను ఇంతవరకు 18 సంవత్సరాలైంది. నేను వచ్చిన కాలం నుండి నేను ఒక భూమి కానీ ఒక జాగ కానీ ఏది కొనలేదు సార్. ఇంతవరకు ఈ ఇల్లును పట్టుకునే ఉన్నాం. ఇంకా మధ్యన కొన్ని జరిగితే ఇల్లు కూడా అమ్ముకున్నాం. రీసెంట్గా ఏమైందంటే నేను బ్యాంకులో లోన్ పెట్టుకున్నా. లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకున్నా. ఇక నాకు అంతకంటే ఏ ఆస్తులు లేవు సార్. మరి ఇప్పుడు మీ సంఘ సభ్యులు ఏమంటారు మిమ్మల్ని? సార్ వాళ్ళు సభ్యులు సానుకూలంగానే ఉన్నారు. వాళ్ళు కూడా రీపేమెంట్ చేయమని అంటున్నారు. వాళ్ళు కూడా మాకు టైం ఇచ్చిండ్రు. టైం ప్రకారం మేము ఇస్తాం సార్. 2 నెలల వరకు వాళ్ళకు మేము హామీ పత్రం రాసిచ్చినాం. 2 నెలల వరకు మేము రీపేమెంట్ చేస్తాం. అంటే ఎవరు రాసిచ్చారు మీరు? సంఘానికే రాసిచ్చినాం సార్. సంఘం రాసిచ్చారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ అధికారులకు ఏమి రాసేయాలి కదా మీరు? గవర్నమెంట్ అధికారులు డిఆర్డిఆర్ కూడా మనం లెటర్ రాసిచ్చినాం సార్. ఇంత ఫ్రాడింగ్ జరిగింది. పీడీ గారికి వెళ్ళిపోయింది. పీడీ గారికి వెళ్ళిపోయింది. పీడీ గారు, ఏపీఎం కానీ వీళ్ళు ఇచ్చినాం. మరి వాళ్ళ స్పందన ఎట్లా ఉన్నా మీ మీద? మా మీద పాజిటివ్గానే ఉంది సార్. అట్లేం లేదు మా మీద. మీరు డబ్బులు వాడుకున్నా కానీ ఏమంటలేరా మిమ్మల్ని? రీపేమెంట్ చేయమని అంటున్నారు. ఒత్తిడి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ విషయం మీకు వాళ్ళ దృష్టికి ఎన్ని రోజులు అయిపోయి మీరు డబ్బులు వాడుకున్నట్టుగా? ఈ ఆడిట్ కాలంలోనే తెలిసింది సార్. అంతకుముందు తెలియదు. ఇప్పటి నుంచే మరి ఇప్పుడు ఏపీఎం ఇట్లా వస్తుండ్రా ఇక్కడికి? వస్తుండ్రు, ఆడిట్ చేయిస్తుండ్రు. ఏమన్నా తేలినవి ఉంటే పేమెంట్ కూడా వాళ్ళు రాసి చేస్తున్నారు. ఇక్కడ మీ సిఏ ఎవరు? సిఎస్సి సిఏ అంటారు కదా, విఓఏ. విఓఏ నేనే. మీరే కదా? అంకిత విఓ. అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం లేదు సార్. నాకు జరిగిన పొరపాటుకు కొంచెం కాలం ఇస్తే నేను అందరికీ రీపేమెంట్ అన్ని సంఘాలకు చేస్తాను సార్. నాకు దయచేసి అది ఒక్కటి చేయండి. నాకు టైం ఇవ్వండి. చేస్తారని గ్యారంటీ లేదు కదా. మీరు ఎవరు రాసిచ్చారు? అగ్రిమెంట్ ఎట్లా రాసిచ్చారు మీరు? సంఘ తీర్మానం సభ్యుల ముందే రాసిచ్చిన. అంటే మీరు లెటర్ ప్యాడ్ రాసిచ్చారా, చెక్ ఇచ్చారా, ఎట్లా ఇచ్చారు? చెక్ ఏమీ లేదు సార్. సంఘ తీర్మానంలోనే రాసిచ్చినాం. మేము ఇంత ఫ్రాడ్ అయింది, ఈ అమౌంట్ ఈ 2 నెలల్లో పేమెంట్ చేస్తామని రాసిచ్చినాం సార్. మరి ఒకవేళ మీరు చేయకపోతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మీరు బాధ్యులే కదా? చట్టపరమైన చర్యలు తీసుకున్నా మేము బాధ్యులం సార్. ఇలాంటి రీపేమెంట్ చేయకుంటే మాకు ఈ 2 నెలల కాలంలో చట్టపరమైన చర్యలు ఏవి తీసుకున్నా మేము బాధ్యులం సార్. దాన్ని నేను ముందుండు సార్. నాకు ఒక సహకారం చేసి నాకు ఈ టైం ఇస్తే నేను తప్పకుండా చేస్తాను సార్. ఇట్లా ఇప్పుడు మహిళా సంఘాలలో చాలా గ్రామాలలో కూడా ఎంత ఫ్రాడ్ జరుగుతుంది కదా. మరి ఇట్లా చేస్తుంటే సభ్యులు వాళ్ళు పాపం కష్టపడి సంపాదించుకునే కదా, మీరు ఒక్కళ్ళు చేస్తే బాగుండదు కదా. ఇట్లా బాగుండదు సార్. అది ఏదో పొరపాటు జరిగింది. దానికి కూడా నేను చాలా బాధపడుతున్నా. అట్లేం లేదు సార్. చివరిగా మీరు చెప్పేది ఏంటి? నాకేం లేదు. మా గ్రామ సంఘంలో ఉన్న మహిళలందరూ నాకు కొంచెం సహకరించి నాకు ఒక టైం ఇస్తే ఈ రీపేమెంట్ మొత్తం చేసి నేను ఈ సహకారం ఇచ్చాలని మహిళా సంఘ సభ్యులను కోరుకుంటున్నాను సార్. వడిచెర్ల గ్రామం సార్. అందరికి నమస్కారం సార్. నా పేరు నజ్మా. మాది వడిచెర్ల గ్రామం. నేను గత 15 సంవత్సరాలుగా విఓఏగా పనిచేస్తున్నా. 30 సంఘాలు వివోలో 30 సంఘాలు ఉంటాయి. అందులో 365 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు 300 ఎంతమంది? 300 అన్ని గ్రూపులు కరెక్ట్ నడుస్తున్నాయా? నడుస్తున్నాయి సార్. వాళ్ళందరూ డబ్బులు కడుతుండ్రా? కడుతున్నారు. మరి నిన్న ఎందుకు గొడవ జరిగింది? అంటే మీరు డబ్బులు వాడుకున్నారా, లేకపోతే ఆభరణాలు వేసినారా సభ్యులు? ఎట్లా? ఆడిట్లు జరుగుతున్నాయి సార్.
అంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఆడిట్? అయితే 2022 వరకు కూడా ఆడిట్లు జరిగినాయి. ఉమ్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుండి సంఘం స్టార్టింగ్ నుండి మళ్ళీ వేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు డబ్బులు మీ దగ్గర ఎంత అని తేలింది? ఎన్ని లక్షలు తేలినాయి? ఇప్పటి వరకు 18 వరకు తెలియదు సార్. 18 లక్షలు. అంటే ఇది ఒకసారి జరిగినాయా లేకపోతే సంవత్సరం 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి? 23 నుండే జరుగుతుంది ఇది. అప్పటి నుంచి ఆడిట్ జరగలేదా మీకు? జరిగినాయి సార్. మరి అంటే జరిగిన 22 నుండి జరగలేదు. 22 వరకు జరిగింది ఆడిట్. మరి మీ అధికారుల దృష్టికి మీరు తీసుకుపోయింది ఎప్పుడైనా ఇట్లా డబ్బులు కడతలేరు ఇట్లా అయిందని? మంచిగా నడుస్తున్నాయని ఏమో మేము. అంటే మీరే మీ బ్యాంక్ వాళ్ళు ఉన్నారా, మీ అధికారులు మీ వెనకాల ఉన్నారా, మీరే చేసింటారు? బ్యాంక్ వాళ్ళది ఏం లేదు సార్. బ్యాంకులో డబ్బులు వేసేస్తారు వాళ్ళు. మాకు ఎన్పిఏ లేదు ఏ సంఘం కూడా. అంతా మీరే చేసిండ్రు. అవును సార్. మరి ఇట్లా మీరు రీపేమెంట్ ఎట్లా చేయాలనుకుంటున్నారు? చేస్తా సార్. నాతో తప్పు జరిగింది కాబట్టి నేను రీపేమెంట్ 2-3 నెలలు సభ్యులను సంఘాలను కోరుకుంటున్నాను. మరి ఎట్లా మీరు సభ్యులకు ఏమాత్రం సమాధానం చెప్తున్నారమ్మా ఇప్పుడు? ఇప్పుడైతే ప్రస్తుతము నేను వాళ్ళు ఆడిట్ చేసిన ప్రకారం ఒప్పుకుంటున్నా సార్, నా తప్పు జరిగిందని. అంటే 30 లక్షలు అని చెప్తున్నారు కదమ్మా? 30 లక్షలు కాలేదు సార్. ఎంత అయినా కానీ కట్టుకుంటానే చెప్తున్నా. ఎంత అయినా అంటే దాన్ని మీరు ఎట్లా కడతారు? అది ఒకటి ఉంటుంది కదా. ఆడిట్ ప్రకారంగా తేలినే కట్టుకుంటా అని చెప్తున్నారు. కాకపోతే నాకు టైం అడుగుతున్నది. ఇప్పుడు అధికారులకు మీరు ఎప్పుడని చెప్పిండ్రా ఈ విషయం? మీ ఏపీఎం కానీ లేకపోతే ఎస్సీలో కానీ అలా చెప్పలేదా? అన్నీ మీ దగ్గర మీరు ఎవరికన్నా ఇచ్చిన డబ్బులు మీరే వాడుకున్నారు? ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు, మీరే వాడుకున్నారు. మరి ఎట్లా కడతారమ్మా మీ డబ్బులు ఇప్పుడు? అంటే మీకు ల్యాండ్స్ అట్లా ఏం లేవు సార్ నాకు ల్యాండ్. ఎట్లా కడతారు మరి? ఎంత దాదాపు 15 లక్షలు అమ్ముకోవాలి సార్. నేను అంతే తప్ప ఇల్లు అమ్ముకున్నాడు, నేను ఇల్లు అమ్ముకున్నాడు తప్ప నాకు ఏ ల్యాండ్ ఏది కవర్ లేదు సార్. మరి ఇంత వాడుకున్న డబ్బులు ఏం చేశారమ్మా? కొన్ని సభ్యుల మీద కూడా వాళ్ళు వేసిన అమౌంట్ నాకు నా దగ్గర అయితే ప్రతి సంఘం వాళ్ళు ఓచర్లు అయితే రాయించుకున్నారు సార్. వాళ్ళు వేసి వచ్చిందనే నేను అనుకున్నాను. కానీ అవి బ్యాంకులో పడని పైసలు, కొన్ని బ్యాంకులు కూడా పడలేదు. వాస్తవానికి బ్యాంకులో వేయలేదు వాళ్ళ సభ్యులు. వేయకుండా కొంచెం తక్కువ వేయడము ఇట్లా జరిగింది సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం నా మీదే నెట్టేస్తున్నారు. మరి మీరు చెప్పాలి కదా, మీ సభ్యులకు చెప్పాలి కదా, ఇట్లా వాళ్ళు ఎత్తలేరు డబ్బులు సరిగ్గా ఎత్తలేరు, ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు కదా మీరు. అయితే బ్యాంకు నుండి మాకు గత 2 సంవత్సరాల నుండి స్టేట్మెంట్లు రాలేదు సార్. బ్యాంకులో వేస్తున్నారు కదా అన్న భ్రమల్నే నేను ఉండిపోయినా తప్ప వాళ్ళు వేస్తలేరు అనేది రాలేదు. నాకు ఎన్పిఏ రాలేదు సార్ సంఘము. ఎన్పిఏ రాకపోవడం వల్ల నేను వేస్తున్నారు కదా అని అనుకున్నా. మీరు ఎప్పుడు కూడా చెక్ చేయలే? ఈ 2-3 సంవత్సరాల నుండి నేను చెక్ చేసుకుంటాను. మీ సభ్యులు కూడా అడగలే మిమ్మల్ని? సభ్యులు ఓచర్లు రాయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే ఓచర్లు అంటే 2 రకాల ఓచర్లు ఇచ్చారా మీరు? ఒకటే రకం ఓచర్? ఒకటి పొదుపు ఓచర్ ఇస్తాము, ఒకటేమో లోన్లు ఓచర్ ఇస్తాము. ఇప్పుడు మీకు మీ డబ్బులు కట్టినప్పుడు మీరు ఒక ఓచర్ ఇస్తారు కదా వాళ్ళకు కట్టినట్టుగా, అవి ఉన్నాయి వాళ్ళ దగ్గర? వేసినవి ఉన్నాయి, వేయని పైసలకు ఓచర్లు లేవు. అంటే మీరు వేయని వాళ్ళు ఇచ్చిన మీరు రాసినవి మాత్రమే ఉన్నాయి, వాళ్ళకు డబ్బులు కట్టని మీరు వాడుకున్న బాబు ఓచర్ లేవు? మేము బ్యాంకు పరంగా వాడుకున్న ఏం లేదు సార్. నేను బ్యాంకు ఆ శ్రీనిధి కూడా ఒకటి ఏంటంటే శ్రీనిధి ఇప్పుడు గత సంవత్సరం నుండి కూడా నాకు ఇచ్చినాను అంటున్నారు. కానీ నాకు ఇచ్చింది వాస్తవంగా 1 సంవత్సరం నుండి శ్రీనిధి అమౌంట్ ఇస్తలేరు అనేది వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది సార్. అది ఇప్పుడు మీ సభ్యులు ఏమంటారు? ఇప్పుడు ఏమంటారు సార్, మొత్తము వివోఏకే ఇచ్చేసినామని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరే రెస్పాన్స్ కదా దీనికి, అన్నిటికీ మీరే కదా బాధ్యులు. ఆడిట్ అయినాక తప్పదు కదా సార్. ఇప్పుడు మీరు పీడీ గారి దగ్గర వెళ్తారు కదా, పీడీ గారు అడిగితే ఏం చెప్తారు సమాధానం? మీరు కట్టుకుంటానే చెప్తా సార్. అంటే మీరు టైం కోరుకుంటున్నా అంతే. ఎందుకంటే నాకు ఆస్తులు అంటూ ఏం లేవు సార్. ఇప్పుడు నీళ్ళు అమ్ముకుంటేనే అమ్ముడు పోవడానికైనా కొంచెం టైం పడుతుంది సార్. 2-3 నెలలు 6 నెలల టైం పడుతుంది. ఇప్పుడు ఏమన్నా మీరు మరి ఏ డబ్బులతో ల్యాండ్ ఏమన్నా కొన్నారా? ఎట్లా? నాకు ఏ ఆస్తి లేదు సార్, ఏ ల్యాండ్ లేదు. మరి ఇన్ని డబ్బులు ఏం చేశారమ్మా? ఇన్ని డబ్బులు నేను తీసుకోలేదు సార్ వాస్తవానికి. కానీ ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నా సార్ వాళ్ళకి. ఇప్పుడు 2 నెలల్లో మీరు ఇస్తారు డబ్బులు? 2-3 నెలల టైం సార్. చివరిగా మరి మీ సభ్యులకు పెట్టి చెప్పండి. నేను ఏ సంఘానికైనా కానీ నా మీద తేలినాయి, నేను ఎవరి మీద అవాండాలు వేయను సరే. నా మీద తేలింది కాబట్టి నేను కట్టుకుంటా. కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి ఇంకొకటి.